शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदस्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మీరందరూ కూడా నేను పంపించినటువంటి జూమ్ ఇన్విటేషన్ లింక్ చూసుంటారు. చూసారా అందరూ? నిన్న నేను పెట్టాను. ఇవాళ హరిణి అంటే నా మిసెస్ మేడం గారు పెట్టుంటారు. పంపిస్తానని చెప్పారు, పంపించారు, చూసుంటారు మీరందరూ. అంశం ఏమిటి? ఎందుకు మీరు ఇవాళ అంశం ఏమిటి అనే దగ్గర మనం ఆగిపోయాము. ఇవాళ అంశంలో నేను శ్రీ భాగవతానికి సంబంధించినటువంటి కథాభాగపు శీర్షిక రాయకుండా అంశాన్ని వేరే ఏదో ఎందుకు రాశాను? సమాజము, ధర్మము, అవగాహన అనేటటువంటి అంశంతో ఎందుకు నేను ఇవాళ ఈ ఎపిసోడ్ ఎందుకు చేస్తున్నాను? అది మీకు రావాల్సినటువంటి మొట్టమొదటి ప్రశ్న. కరెక్ట్. మీకు రావాల్సినటువంటి మొట్టమొదటి ప్రశ్న సమాజము, ధర్మము, అవగాహన అనేటటువంటి ఈ శీర్షిక ఏంటండి గురువుగారు? అందులోనూ ఇవాళ ఏమిటండి గురువుగారు కదా? చెప్తాను. మే 2021 మే 5వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు నేను శ్రీరామాయణ కథాస్రవంతి అనేటటువంటి శీర్షికతో మీరందరికీ కూడా శ్రీరామాయణాన్ని ప్రతిరోజు ఒక గంటంపావు భాగంగా చెప్పాను. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నారు. చాలా సంతోషం. అది నాకు రామచంద్రుడు ఇచ్చినటువంటి మహద్భాగ్యం, ఒక వరం, సీతమ్మ తల్లి ఇచ్చినటువంటి ఒక అవకాశం. అది నేను ఒక ప్రసాదంగా స్వీకరిస్తాను దాన్ని. కానీ ఆ తర్వాత మీ తల్లిదండ్రులు, మీరు చాలామంది నాకు ప్రేరణ ఇచ్చి నన్ను భాగవతం కూడా వినిపించండి ఇలాగే పిల్లలకి, భాగవత కథాస్రవంతి కూడా పిల్లలకి ఇలాగే కొన్ని భాగాలుగా చెప్పండి, బాగుంటుంది, పిల్లలకి అన్నీ తెలుస్తాయి అన్ని విషయాలు అని చెప్పారు. నేను చాలా సంతోషించాను. అంటే నన్ను అడిగారని నేను అడగట్లేదు, పిల్లలకి తెలుసుకోవాలని ఉంది, తల్లిదండ్రులకు తెలుసుకోవాలని అనేటటువంటి అంశం నాకు చాలా సంతోషం కలిగించింది. ఆ సంతోషంతోనే, మీ అందరూ ఇచ్చిన ప్రేరణతోనే నేను జూన్ నెలలో మళ్ళా శ్రీ భాగవత కథాస్రవంతి అనేటటువంటి శీర్షికతో ప్రతి శనివారం వారాంతాల్లోనే, ఎందుకంటే మనకి జూన్ అంటే స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు ఇవన్నీ కూడా మొదలవుతాయి. ఆ ఉద్దేశ్యంతోనే నేను ఏం చేశానంటే ఈ వారాంతాలు, వీకెండ్స్ చెప్పడం మొదలుపెట్టాను. అవసరాన్ని బట్టి ఒక గంట పావు చెప్తున్నాను. అవసరాన్ని బట్టి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి కథాభాగపు ఆ నిడివిని బట్టి ఇంకొక అరగంట 7:30కే లాగిన్ అవ్వమని చెప్తున్నాను మిమ్మల్ని. మీరందరూ కూడా సహకరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్న విషయంలో నాకు. అయితే నాకు ఒక చిన్న సరదా వేసింది, నన్ను నేను పరీక్షించుకోవాలి అని చెప్పి. నన్ను నేను ఎందుకు పరీక్షించుకోవాలి? మిమ్మల్ని పరీక్షిస్తే సరిపోతుంది, కానీ నన్ను నేను ఎందుకు పరీక్షించుకోవాలి? మీకు ఎంత అర్థమైందో తెలియాలి అంటే నన్ను నేనే పరీక్షించుకోవాలి. అంటే ఏం చేయాలి? మీకు ఎంత అర్థమైందో తెలియాలి అంటే ఐ హ్యావ్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. ఒక చిన్న క్విజ్ పోటీ లాంటిది పెట్టాలి. ఒక్క నిమిషం. హరిణి, ఈ రూమ్లో ఉన్నటువంటి సిస్టమ్ లాగౌట్ చేసేసి ప్లీజ్ కంటిన్యూ ఇన్ మొబైల్. రీసౌండ్ వస్తుంది. సిస్టమ్స్ ఏవి కూడా ఆన్ చేయకండి మనవి. మిమ్మల్ని పరీక్షించాలి అంటే ఏం జరగాలి? నేను ఎంతవరకు చెప్పగలిగానో అది మీకు ఎంత రీచ్ అయింది అనేది నేను తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాల్సినటువంటి కుతూహలంతోనే నేను నా కొంతమంది మిత్రులు, సన్మిత్రులు, నిజంగా సన్మిత్రులు అనే మాటకి పూర్తిగా
న్యాయం చేసేటటువంటి వ్యక్తులు వారందరూ కలిసి, వారి కుటుంబ సభ్యులు కూడా, వారు మాత్రమే కాదు, ఆ మాట నేను అన్ను, వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ కలిసి ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాం. 9వ తారీఖు జనవరి రోజున ఆదివారం అయింది కాబట్టి ఆ రోజున మనం చెప్పినటువంటి కథా భాగాల్లో ఎంతమందికి ఎంత అర్థమైంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం, మనల్ని మనం మెరుగుపరచుకోవడం కోసం ఒక చిన్న క్విజ్ కాంపిటీషన్ పెడదాం. గెలిచిన వారికి బహుమతులు ఇద్దాం అని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇది ఇలా నడుస్తోంది. 9వ తారీఖు ఇతిహాస ప్రహేళిక అనేటటువంటి ఒక క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం మన గ్రూప్లో, మన వాట్సాప్ గ్రూప్స్లో అన్నిట్లోనూ కూడా షేర్ చేయబడుతుంది. అలాగే ఆ రోజు ఎటువంటి ప్లాట్ఫామ్ మీద అంటే గూగుల్, ఆ ఒక్కరోజు మాత్రం జూమ్లో జరగదు, గూగుల్ మీట్లో జరుగుతుంది కార్యక్రమం. అందరికీ జీమెయిల్ ఐడి ఉంటుంది కదా. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ వాడుతున్నారు అంటే ఖచ్చితంగా జీమెయిల్ అనేటటువంటి ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడి ద్వారా గూగుల్ మీట్లోకి లాగిన్ అవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి నేను ఆ ఇన్ఫర్మేషన్, ఆ సమాచారం అంతా మీకు ఇస్తాను. ఇది ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ఒక ఇన్ఫర్మేషన్, సమాచారం, ప్రాథమిక సమాచారం. అయితే నాకు ఒక విచిత్రమైనటువంటి అనుభవం జరిగింది. కలగడం ఒక రకం, జరగడం ఒక రకం. నేను ఈ ఇతిహాస ప్రహేళిక, ఇతిహాస కథాస్రవంతి ఈ స్థాయిలో నేను ఏదో ఆ కార్యక్రమం గురించి, దాని గురించి, వాటి గురించి నేను ఆలోచించుకుంటూ ముందుకెళ్తుంటే నాకు మొన్నటి రోజున ఒక 4-5 రోజుల క్రితం ఒక చిన్న ఫోన్ కాల్ వచ్చింది. ఈ కథాస్రవంతి గురించి, ఈ క్విజ్ ప్రోగ్రాం గురించి తెలుసుకున్నటువంటి ఒక ఆవిడ వాళ్ళ పిల్లల్ని మన దగ్గర ఆ క్విజ్ ప్రోగ్రాంలో జాయిన్ చేయదలిచి నాకు ఒక ఫోన్ చేశారు. గురువుగారు, చాలా సంతోషం అండి, మీరు ఇలా చేస్తున్నారు, చాలా బాగుంది. మీరు నాకు ఆ క్విజ్ ప్రోగ్రామ్కి సంబంధించిన మోడల్ పేపర్ ఏదన్నా పంపిస్తే దానికి నేను మా అమ్మాయిని, మా అబ్బాయిని నేను ప్రిపేర్ చేయించి వాళ్ళకి ప్రైజ్ వచ్చేలా చూసుకుంటాను. ఎందుకమ్మా అని, వాళ్ళు ఏ పోటీలో అయినా సరే పాల్గొని ప్రైజ్ తెచ్చుకోవడం అనేది వాళ్ళకి అలవాటండి. లేకపోతే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారండి, డిప్రెస్ అయిపోతారండి. మంచిదమ్మా, మీరు ఆ విధంగా పెంచదలుచుకుంటే మీ పిల్లల్ని, అది తప్పు. నేను ఒక విషయం చెప్తాను, పోటీ అనేది ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం. ఒక పరీక్ష కానివ్వండి, ఒక పోటీ కానివ్వండి, ఒక కాంపిటీషన్ కానివ్వండి, ఒక చిన్న కార్యక్రమం ఏదైనా సరే, ప్రతి చోట మనమే పై స్థాయిలో ఉండాలి, మనమే గెలిచి తీరాలి. వింటున్నారా? మనమే గెలిచి తీరాలి అనేటటువంటి పట్టుదల, దాన్ని పట్టుదల అనరు, మూర్ఖత్వం అంటారు. కింద స్థాయిలోంచి మాట్లాడుకుందాం మనం. ప్రతి చోట, అన్ని చోట్ల మనకే చప్పట్లు కొట్టాలి అనేటటువంటి భావన వదిలేయండి. తల్లిదండ్రులైనా సరే నేను గట్టిగా చెప్తున్నాను, అందరూ మనకే చప్పట్లు కొట్టాలి అనేటటువంటి భావన వదిలేయండి. కొట్టాల్సిన అవసరం లేదు మనకి చప్పట్లు. నీకు ఆ అర్హత ఉంది అంటే అమ్మవారైనా సరే, స్వామివారైనా సరే తనంతట తానుగా మీకు ఆ అవకాశాన్ని ఇస్తాడు. భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడు. మనకు అర్హత లేకుండా ప్రతి చోట మనం ఇలా మోడల్ పేపర్లు పెట్టుకుని, టెస్ట్ పేపర్లు పెట్టుకుని, కీ తెలుసుకుని, మనమేమి ప్రతి కాంపిటీషన్లోనూ, ప్రతి పరీక్షలోనూ పాస్ అయిపోయి ప్రైజులు తెచ్చుకుని ప్రచారం చేసుకుని చేయక్కర్లేదు. నేను ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ పిల్లలని పోటీలో పాల్గొనడానికి ఉత్సాహపరచండి, ప్రోత్సహించండి. పోటీలో గెలవడానికి మీరు ఎటువంటి ఊతము ఇవ్వద్దు. పోటీలో గెలుపు ముఖ్యం కాదు, పోటీలో పాల్గొనడం ముఖ్యం. పోటీలో గెలిస్తే ఏమవుతుందో తెలుసా? నాకు ఇంత తెలుసు అని తెలుస్తుంది. పోటీలో ఓడిపోతే నాకు ఇంకెంత తెలియాలో అనేటటువంటి భావన కలుగుతుంది. ఎంత తెలియాలో వేరు, ఇంత తెలుసు అని చెప్పుకోవడం వేరు. నిరంతరం తెలుసుకోవాలనేటటువంటి భావన ఉంటే పోటీలో గెలిచినా ఓడినా కూడా ఒకే విధంగా తీసుకుంటాం. కానీ ఎప్పటికీ నేనే గెలవాలి, నాకే ప్రైజ్ రావాలి, మా పిల్లలకే ప్రైజ్ రావాలి అంటే చాలా కష్టం. కుదరదు. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో కూడా ప్రతి చోట ర్యాంకులు తెచ్చేసుకోవాలి, 90% రావాలి,
85% వచ్చేయాలి, 90% వచ్చేయాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇవాళ రేపు తెలుగులోను, సోషల్లోను, ఇంగ్లీష్లో కూడా 100కి 100 వస్తున్నాయి పిల్లలకి. మా అప్పుడు వచ్చేవి కావు. తెలుగులో ముక్కి మూలికి 75 వస్తే గొప్ప. ఎంత ఎంత కరెక్ట్గా రాసినా సరే 75 దాటితే చాలా ఎక్కువ. తెలుగులో 80, 75, 80. అలాంటిది ఇవాళ రోజున తెలుగులో 10th క్లాస్ పిల్లాడికి 100కి 100 వేస్తున్నారు. ఏ ప్రామాణికతో, ఎటువంటి ప్రాతిపదికతో వేస్తున్నారు అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. సోషల్లోనూ అంతే. సోషల్లో ఎస్ఏ ఆన్సరు 16 మార్కుల ఆన్సరు ఇంచుమించు 3-4 పేజీలు రాస్తాడు. అయినా సరే కనికరించి వాడు వేసేది 16కి వాళ్ళు వేసేది 12, 11.5, 12, 13 మహా అయితే 16 వేయరు ఏ ఎస్ఏ మార్కులు. అటువంటిది సోషల్లో 100 ఎలా వస్తున్నాయి? 10 out of 10 ఎలా వస్తుంది? ఇంగ్లీష్లోను, సోషల్లోను, తెలుగులోను 10 out of 10 ఎలా వచ్చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏమిటి? దే ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ టాలెంట్, దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ యూ హ్యావ్ మగ్డ్ అప్. ఒక విషయం చెప్తున్నాను, నేర్చుకోవాలి అని చదువుకుంటే ఎంతైనా గుర్తుంటుంది. గెలవాలి అని చదువుకుంటే మాత్రం గెలిచే వరకే గుర్తుంటుంది. గెలిచిన తర్వాత నిర్మోహమాటంగా చెప్తున్నాను, మీకు గుర్తుండదు. నేర్చుకోవాలి అని చదువుకుంటే జ్ఞానం వస్తుంది. గెలవాలి అని చదువుకుంటే మూర్ఖత్వంతో పెరిగిపోతారు, పడిపోతారు. పెరిగిపోతారు కదా, పడిపోతారు. ఎందుకో తెలుసా? అదేమిటి గురువుగారు ఇటువంటి ఉదాహరణ చెప్తున్నారో అని అనుకోకండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మీకు అందరికీ తెలుసు. ఈ మధ్యనే కాలం చేశారు వారు. ఈటీవీలో మనకి అలీతో సరదాగా అని చెప్పి ఒక ప్రోగ్రాం వస్తుంది, గుర్తుందా అందరికీ? అలీతో సరదాగా అని సోమవారం రోజున సాయంత్రం 9:30 వస్తుంది. ఆ కార్యక్రమానికి ఈయన వచ్చారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు ఇంటర్వ్యూ కోసం. వస్తే అలీ, ప్రముఖ సినీ నటుడు అలీ ఒక ప్రశ్న వేశాడు గురువుగారు. ఆ గురువుగారు, మీరు కీర్తి శిఖరాన్ని చేరుకున్నారు కదా, తెలుగు సినీ పరిశ్రమలో కీర్తి శిఖరాన్ని చేరుకున్నారా అంటే, ఒరేయ్ నువ్వు ఆపు, ఇలాగే అన్నారు. ఎందుకంటే ఆయనకి ఆ అలీని ఒరే అనేటటువంటి ఇటువంటి ఇది ఉంది. ఫ్రెండ్ వాపరా బాబు, నువ్వు అంత మాట అనకు. ఎందుకు తెలుసా? కీర్తి శిఖరానికి చేరుకుంటే ఎప్పుడు పడిపోతామో తెలియదు, ఎవడు లాగేస్తాడో తెలియదు. కీర్తి శిఖరము అనేటటువంటి పినాకల్, దానికి చేరుకుంటే ఎప్పుడు పడిపోతామో తెలియదు, ఎవడు లాగేస్తాడో తెలియదు. మధ్యలో ఉన్నామనుకో, మూర్ఖత్వంతో ఎక్కిన వాడిని కిందకి పడిపోతూ ఉంటే పట్టుకోవచ్చు, పైకి ఎక్కాలని ప్రయత్నించేవాడికి చెయ్యి అందించవచ్చు. ఎందుకు చెప్పానో తెలుసా? ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పానో తెలుసా? ఇవాళ రోజున విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపమే అది. కార్పొరేట్ కాలేజీల్లో కూర్చోబెడతారు. 9వ క్లాస్ నుంచి 10వ క్లాస్ నుంచి ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్స్ కూడా ఎలా కూర్చోబెడతారంటే, స్టార్ బ్యాచ్, గోల్డ్ బ్యాచ్, ప్లాటినం బ్యాచ్. అంటే ఏమిటి? 90 మార్కులు వచ్చేవాళ్ళు ఓ మంది ఉంటారు, ఓ 15 మంది, ఓ 15-20 మంది ఉంటారు 90 మార్కులు వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ బ్యాచ్లో కూర్చోబెడతారు. వాళ్ళకి ఇహలోకంతో ఏమీ సంబంధం ఉండదు. కేవలం వాళ్ళు ఏంటంటే 90 తెచ్చేసుకోవాలి, 95 తెచ్చేసుకోవాలి, 100కి 100 లాగించేయాలి, పేపర్లో మార్కులు వచ్చేయాలి, పేపర్లో ఫోటోలు వచ్చేయాలి, అంతే. కానీ వీళ్ళు వాస్తవానికి ఎంత దూరంగా బ్రతుకుతున్నారో తెలుసా మీకు? ఎంత దూరంగా బ్రతుకుతున్నారో తెలుసా? నీకన్నా తక్కువ వాడు వేరే బ్యాచ్లో ఉన్నాడు, నీకన్నా తక్కువ చదివేవాడు వేరే బ్యాచ్లో ఉన్నాడు. నువ్వు తెలివైన వాడు అయి ఉండొచ్చు గాక, నీకన్నా తక్కువ చదువుతున్నవాడు వేరే బ్యాచ్లో ఉన్నాడు. అతనికి నువ్వు, నేను ఇలా చదివాను, నువ్వు కూడా ఇంకా 4 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలంటే ఇలా చదువు అని చెప్పే అవకాశం నీకు కోల్పోతుంది. యు ఆర్ బీయింగ్ స్టాప్డ్ ఫర్ బీయింగ్ ఎ మెంటర్. నువ్వు ఒకళ్ళకి దిశానిర్దేశకత్వం చేసే స్థాయిలో నిన్ను ఆపేస్తున్నారు. నువ్వు ఒకళ్ళకి సహాయం చేసే దగ్గర నిన్ను ఆపేస్తున్నారు. నువ్వు ఒకళ్ళకి మెంటర్షిప్ చేయొచ్చు, మెంటార్షిప్ చేయొచ్చు. ఎందుకు తెలుసా? నీకన్నా తక్కువ చదివే వాళ్ళు ఉంటారు. అలా కాదు, ఇలా చదువుకుంటే బాగుంటుంది కదా, నువ్వు ఒకసారి ప్రయత్నించి చూడు అనే మాట నీకు చెప్పే అవకాశం కోల్పోతుంది. నీకన్నా ఎక్కువ చదివేవాడు ఉంటాడు, వాడి దగ్గర చూసి నేర్చుకునే అవకాశం కోల్పోతుంది. తెలుసా? బ్యాచ్లు డివైడ్ చేయడం ఈ ప్రాతిపదికన చేస్తున్నారు. బ్యాచెస్ డివైడ్ చేయడం ఆ ప్రాతిపదికనే చేస్తున్నారు. ఈ 90 మార్కులు వచ్చే 15 మంది మహానుభావులు
ఈ కార్పొరేట్ కాలేజీల దృష్టిలో ఎవరు వాళ్ళు? మీరు ఏదో పెద్ద సాధించేస్తారని, ఉద్ధరించేస్తారని ఏమీ కూర్చోబెట్టలేదు అక్కడ. మిమ్మల్ని రుద్ది 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 చాది ఏమిటి అంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ దృష్టిలో మీరు ఏమిటి అంటే పేపర్లో ప్రకటన వేయించుకోవడానికి సరిపడా ముడిసరుకు మీరు, అంతే. అంతకు మించి ఏమీ కాదు. 2 ఏళ్ళు మీ బంధం. పేపర్లో ప్రకటన వేయించుకునే ముడిసరుకుగా పనికొస్తున్నారు మీరంతా, విద్యార్థులందరూ. అంతేగాని మీకెంతవరకు గుర్తుంటుంది? ర్యాంక్ వచ్చిన వాడికే ఉద్యోగం వస్తుందా? ర్యాంక్ రాని వాడికి ఉద్యోగం రావట్లేదా? లేదు. ఈనాటి రోజున ర్యాంక్ వచ్చిన వాళ్ళు చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోయిన వాళ్ళు చాలామంది తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ర్యాంక్ ఉంది, లౌక్యం లేదు. దే డోంట్ నో హౌ టు ఆన్సర్, హౌ టు స్పీక్, హౌ టు కమ్యూనికేట్, హౌ టు మింగిల్ ఇన్ ద సొసైటీ. వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాడికన్నా తక్కువ చదువుతున్నవాడు ఎలా ఉంటున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది వాడికి అవగాహన లేదు. వాడిని తీసుకెళ్ళి స్టార్ బ్యాచ్లో కూర్చోబెట్టారు, తెలియదు వాడికి. అలాగే మొదటి నుంచి ఒక రకమైనటువంటి కిరీటాన్ని నెత్తిన పెట్టేసి నువ్వు ఇంతటి వాడివి అనేటటువంటి ఆ స్టార్ బ్యాచ్ అనేటటువంటి కిరీటాన్ని నెత్తిన పెట్టారు. వాడి స్థాయికి దిగి ఆలోచించడం వాడికి చేత కావడం లేదు. అండ్ హీ అజ్యూమ్స్ హిమ్సెల్ఫ్ ఎ సుపీరియర్ ఆల్ ద టైమ్. వాడు 2 3 ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. ఆ స్టార్ బ్యాచ్ అనేది ఎన్నేళ్ళు ఉంటుంది? 2 ఏళ్లే ఉంటుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ స్టార్ బ్యాచ్ అనేది. ఆ తర్వాత శతకోటి నక్షత్రాల్లో నువ్వు మెరుపువి, అంతే. బీటెక్ కాలేజీలోనూ ఇంకో చోట పడతావు. జూనియర్ కాలేజీలో నీతో పాటు కూర్చొని చదువుకున్న వాడేమి వాడు అక్కడికి రాడు. వాడు ఇంకో కాలేజీలో జాయిన్ అవుతాడు, నువ్వు ఈ కాలేజీలో జాయిన్ అవుతావు. శతకోటి నక్షత్రాల్లో నువ్వు మెరుపువి, ఓ చుక్కవి, అంతే. అందుకని చెప్తున్నాను, మీరు జ్ఞానం కోసం చదువుకోండి, తెలుసుకోవడం కోసం చదువుకోండి, గుర్తుపెట్టుకోవడం కోసం చదువుకోండి. బట్టి వెళ్ళి తీసుకెళ్ళి ముక్కి మూలికి అక్కడ తుమ్మేద్దామని మాత్రం చదవకండి. అలా చదివింది మీకు గుర్తుండదు, ఏ జన్మానికి గుర్తుండదు. ముఖ్యంగా తల్లిదండ్రులు, నేను నిర్మోహమాటంగా చాలా ఇదిగా చెప్తున్నాను, మీ పిల్లలు గెలవాలనుకునేటటువంటి ఉద్దేశ్యం మీకు ఉండడం మంచిదే. కానీ మీ పిల్లలే గెలవాలనుకునేటటువంటి ఆ అపోహలోంచి బయటికి రండి. మీ పిల్లలే గెలవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇటువంటి తప్పుడు పనులు చేసి, నిర్వాహకులకు ఫోన్లు చేసి, పేపర్ సెట్ చేసేవాడికి ఫోన్ చేసి, ఏమండి మీరు చెప్తే మా పిల్లల్ని చదివించి ఇంతగా చేస్తాం. 90 మార్కులు రాకపోతే నీ కొడుకు కాదా? 90 వస్తేనే వాడు నీ కొడుకా? 95 వస్తేనే నీ కూతురా? ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో తెలుసా పిల్లలు? మీ స్టేటస్ కోసం వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో తెలుసా? ఎందుకు జరుగుతున్నాయి ఆత్మహత్యలు? ఎందుకు జరుగుతున్నాయి రీహాబిలిటేషన్ సెంటర్లు ఇన్నెందుకు వెలిసాయి? మానసిక చికిత్సా కేంద్రాలు ఇన్నెందుకు వచ్చాయి? మన మూర్ఖత్వం వల్ల. మనం ఒక బెంచ్ మార్కులు, పారామీటర్లు పెట్టేస్తాం, ఇంత 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 అని చెప్పి. అంత అక్కర్లేదు, బతకడానికి ఎంతైనా పర్వాలేదు. ఉల్లిపాయలు అమ్ముకునేవాడు బతుకుతున్నాడు, ఊబర్ నడిపేవాడు బతుకుతున్నాడు, యునైటెడ్ స్టేట్స్లో ఉండేవాడు బతుకుతున్నాడు. మీరు 90 మార్కులు వచ్చిన వాడి గురించి ఇంకోటి కూడా చెప్తున్నాను. ఈ 90లో వచ్చిన వాళ్ళంతా ఒక బ్యాచ్ తయారవుతారు. వాళ్ళు ఏంటంటే చాలా స్టూడియస్ అని వాళ్ళు అనుకుంటారు, చాలా తెలివిగా, చాలా టకటక ఓ చదివేసి వెళ్ళిపోతారు. ఆఖరికి వాళ్ళ తెలివి ఎక్కడ పనికొస్తుంది? అమెరికాను అభివృద్ధి చేయడానికి పనికొస్తుంది, ఇండియాని ఏమీ బాగు చేయట్లేదు. వాళ్ళ తెలివిని వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, వేరే దేశాన్ని బాగు చేయడం కోసం అమ్మేసుకుంటున్నారు. కానీ 70 మార్కులు వచ్చినవాడు, వాడికి ఎంత తెలివి ఉంటే అంత తెలివిలోనే ఇక్కడే బతుకుతూ, దేశంలో బతుకుతూ, దేశం కోసం కష్టపడుతూ, ఇక్కడే ఏదో చిన్నో చితకో ఇంకోటో ఉద్యోగం చేసుకుంటూ తన వారితో కలిసి ఉంటున్నాడు. 90 మార్కులు వచ్చినవాడు ఏమవుతున్నాడు? వెళ్ళిపోతున్నాడు. తెలివి తాకట్టు పెట్టి వెళ్ళిపోతున్నాడు. నేను ఇలాగే అంటాను.
తెలివి తాకట్టు పెట్టి వెళ్ళిపోతున్నాడు. దేశం కోసం ఉపయోగించట్లేదు తన తెలివిని. దేశం కోసం, ధర్మం కోసం ఉపయోగించట్లేదు తెలివిని. కేవలం స్వార్థం కోసం ఉపయోగిస్తున్నాడు. కాసులు లెక్క పెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నాడు. కాబట్టి ఆ మాయలోంచి బయటపడండి. మీరు గెలవాలనుకోవడం మంచిదే. మీరే గెలవాలనుకుంటే మాత్రం ప్రతిసారి గెలుపు మీద అవ్వదు. ఓడితే గెలుపు రుచి తెలుస్తుంది. ప్రతిసారి గెలిస్తే విసుగొస్తుంది. ఏమిటి ఏముంది, మొన్న గెలిచా కదా, పర్వాలేదు. అదే ఒక 2-3 సార్లు ఓడిపోయిన తర్వాత బాగా గెలిచి ఒక చిన్న బహుమతి మీ చేతికి వచ్చిందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి షోకేస్లో పెట్టుకుని నేను మొన్న గెలిచినప్పుడు వచ్చింది కదా అనే మురిపెం ఉంటుంది. ప్రతిసారి గెలుస్తూనే ఉండాలి కదా, మనకు అలవాటేగా ఏముందనే అహంకారం వస్తుంది. ఆ అహంకారం మీ ఒంటికి మంచిది కాదు, సమాజానికి కూడా మంచిది కాదు, మీ కుటుంబానికి మంచిది కాదు, మీ వ్యక్తిగత జీవితానికి మంచిది కాదు. మీ పతనము ఆ గెలుపు యొక్క పునాదుల్లోంచే పడుతుంది. మీ పతనానికి పునాది గెలుపులోనే పడుతుంది. కాబట్టి ప్రతిసారి గెలవాలనుకునేటటువంటి ఆ తత్వాన్ని మానుకోండి. ఇటువంటి అడ్డదారులు తొక్కకండి గెలవడం కోసం. ఇంకొక విషయం, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సమాజము, ధర్మము. సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇవాళ నేను స్ట్రెస్ చేసి మరీ మాట్లాడుతున్నాను. ఇట్ ఈజ్ నీడెడ్. అది ఉంటేనే మనం సమాజంలో బ్రతకగలము. సమాజంలో ఒకరిగా నువ్వు బతికేయడం గొప్ప కాదు. సమాజంలో ఒకరిగా బ్రతుకుతూ సమాజం పట్ల కాస్త బాధ్యత కూడా వహించి తీరాలి మనం. సమాజం పట్ల బాధ్యత అనేది వహించి తీరాలి. లేకపోతే సమాజంలో ఉన్నా కూడా లేకపోయినట్టే లెక్క. ఎందుకో చెప్తున్నాను తెలుసా మీకు? 2 ఏళ్ల బట్టి మనం ఈ పాండమిక్ ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తున్నాం. అందులో చుట్టాలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, సొంత అన్నదమ్ములు కానివ్వండి, వీరందరూ చేసినటువంటి సహాయం కన్నా సమాజం చేసిన సహాయమే చాలా ఎక్కువ. మీరు ఎక్కడైనా గమనించండి, మీకు తెలిసిన వాళ్ళని అడగండి. బంధువులు చేసిన సహాయం కన్నా, మాకు రక్త సంబంధీకులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు చేసిన సహాయం కన్నా, సొంత అన్నదమ్ములు చేసినటువంటి సహాయం కన్నా సమాజపరంగా అందినటువంటి సహాయమే చాలా ఎక్కువ. ఎవరికైనా సరే, ఆఖరికి నా దగ్గర, నాతో సహా. ఎందుకు అంటే సమాజంలో నువ్వు ఒక భాగంగా మెలగాలి అంటే ప్రతి ఒక్కరిని గౌరవించడం అనేది సమాజంలో, ఇంట్లో కాదు. ఇంట్లో గౌరవించడం అలవాటు ఉంటే ఆటోమేటిక్గా సమాజంలో కూడా అందరినీ మీరు గౌరవిస్తారు. అది మామూలుగా జరిగిపోయేటటువంటి విషయమే. సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా పలకరించుకుంటూ ఉండాలి. అందరితో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. అలాగే మీకున్నటువంటి సంతోష వైరాగ్యాలని, సంతోష దుఃఖాలని అన్నిటినీ కూడా సమాజంతో పెనవేసుకోవాలి. లేకపోతే నీ అవసరం వచ్చి నువ్వు తలుపు కొట్టిన నాడు నీ ఇంటికి నీ మొహం ఎవరు చూడరు. మీకు ఒక విషయం చెప్తాను. నేను ఒక దేవాలయ వ్యవస్థ అనేది ఎందుకుంది? దేవాలయాన్ని సెంట్రిక్గా చేసుకుని, ఒక కేంద్ర బిందువుగా చేసుకుని ఎన్నో కుటుంబాల వారు, ఎన్నో వర్ణాల వారు, సమాజంలో ఎన్నో రకాల మనుషులు ఆ దేవాలయాన్ని ఒక కేంద్ర బిందువుగా చేసుకుని జీవిస్తారు. వారి బంధాలు, స్నేహాలు ఏర్పరచుకుంటారు. ఆ ఏర్పరచుకోవడం వల్ల ఒకరినొకరు బాగా తెలుసుకుంటారు. దేవాలయం ఉత్తినే లేదు, మనం వెళ్ళి దండం పెట్టుకోవడానికి లేదు. దేవాలయం అనేది ఎంతసేపు కూడా క్షేత్రము వేరు. ఒక కాలనీలో ఉండే దేవాలయము, ఒక చోట ఉండేటటువంటి దేవాలయము, ఇటువంటివి అన్నీ కూడా దే ఆర్ కమ్యూనల్ సెంటర్స్. సొసైటీలో మనం మన పరిచయాలు, మన వ్యక్తిగత పరిచయాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ పెంపొందించుకునేటటువంటి ఒక ఒక సెంటర్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే
మనం వెళ్తాం, ఏదో లలితా సహస్రనామం చదువుతాం, ఏదో విష్ణు సహస్రనామం పారాయణం చేస్తాం. ఓ 10 రోజులు చేస్తే 11వ రోజున ఎవరో ఒకరు అడుగుతారు, మీరు ఎక్కడ ఉంటారండి, మీరేంటండి, ఎక్కడ పని చేస్తారండి, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. దాన్ని బట్టి ఆ దేవాలయానికి సంబంధించిన వారందరూ కూడా మీకు పరిచయం అవుతారు, ఆ ఏరియాకి సంబంధించిన వారందరూ పరిచయం అవుతారు. ఎక్వెంటైన్స్ పెరిగిన తర్వాత చక్కగా ఆ ఏరియాకి మారుతారు, అక్కడ ఇల్లు కొనుక్కుంటారు, నలుగురు పరిచయం అవుతారు, నలుగురితోనూ బాగుండాలి. ఈ పని మనం మాత్రమే కాదు, రాముడు చేశాడు. ఋష్యాశ్రమాల మధ్యన పెట్టుకున్నాడు నివాసం. ఎందుకు? సత్సంగత్వే నిస్సంగత్వం. మంచి తోడు దొరికితే చక్కటి సంఘంలో ఉన్నట్టు లెక్క. సత్సంగము ఉత్తినే కాదుగా. ఆఖరిని అగస్త్యుడు చెప్పాడు, 12వ ఏడాది ఆఖరికి వచ్చేస్తుండగా చెప్పాడు. 14 ఏళ్ల వనవాసము కూడా 12వ ఏడాది ఆఖరికి వచ్చేస్తుండగా చెప్పాడు, రామ నువ్వు వెళ్ళి దండకారణ్యంలో ఉండు, కొన్ని పనులు ఉన్నాయి చెయ్యాలి అని చెప్పి. అప్పుడు వెళ్ళాడు, ఋషివాక్యాన్ని తలదాల్చి వెళ్ళాడు. అలాగే మనము కూడా ఉన్నంత వరకు చక్కటి మనుషుల మధ్యలో బతకాలనేటటువంటి కోరిక ఉండాలి. ఎందుకంటున్నానంటే ఇవాళ రోజున యువతకి, పిల్లలకి ముఖ్యంగా ఈ సోషల్ అవేర్నెస్ లేదని నేను అనను, కానీ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో చాలా గ్యాప్ వచ్చేస్తుంది అందరికీ. ఎవరైనా ఓ పెళ్ళికి పిలిస్తే రారు, ఎవరింట్లో అన్నా ఓ ఫంక్షన్ అంటే రారు. ఎందుకో తెలియదు, ఒంటికాయ సొంటి కొమ్ముల్లాగా ఒక్కళ్ళే కూర్చోడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మీరు ఏమిటి అలాగున్నారు, ఇలా ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే మీ వ్యక్తిగత ప్రవర్తనా శైలే దానికి కారణం. బొట్టెట్టుకోరు, జుట్టు దువ్వుకోరు, చున్నీ ఉండదు, మగాడైతే చింపిరి జుట్టుతోనూ ఓ టాన్ జీన్స్తోనూ తిరుగుతాడు. ఇవన్నీ మీకు మీ వ్యక్తిగత ఇష్టాలు. వీటిని ఎవరో క్వశ్చన్ చేయకూడదు అనేటటువంటి పట్టుదల మీకు, మూర్ఖత్వము. దానివల్ల ఏం చేస్తారు? యూ డోంట్ మింగిల్ విత్ యువర్ రిలేషన్స్ ఆర్ విత్ ఎనీ ఆఫ్ ద ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ జట్టు మీకు వేరే ఉంటుంది, మీ టీం మీకు వేరే ఉంటుంది. రిలేటివ్స్తో మాత్రం కలరు. ఎందుకు? రిలేటివ్స్లో ఎవరో ఒకళ్ళు అడుగుతారు మిమ్మల్ని, ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా తయారయ్యారు, బొట్టు ఆవగింజలో 6వ వంతు ఎందుకుంది. వాళ్ళు అడగడం మీ దృష్టిలో తప్పు, మీరు పెట్టుకోకపోవడం మీ తప్పు కాదు. మూర్ఖత్వం అనేది అలానే ఉంటుంది. దాన్ని సమర్థించుకోవడం కోసం ఏం చేస్తారు? 10 మందిలోకి వెళ్ళడం మానేస్తారు. మానేయడం వల్ల ఏం జరుగుతుంది? నలుగురిలోకి వెళ్ళేటటువంటి అలవాటు తప్పిపోతుంది. రేపు పొద్దున్న మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, పేరెంటాలు అవుతాయి. మీరు మీ తల్లిదండ్రుల్ని వదిలి, మీ అత్తమామల్ని వదిలి ఇంకొక చోటకి వెళ్లాల్సినటువంటి అవసరం పడుతుంది. వెళ్తున్నారుగా అమెరికాలో, ఆస్ట్రేలియాలో. అప్పుడు మీ తల్లిదండ్రులకి ఎవరు తోడు? మీ కజిన్స్ అనేవాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్, మీ ఏరియాలో మీ నేబర్స్ అనేవాళ్ళు కానీ, వాళ్ళే తోడు. మీరు మీ నాన్నగారికి కానీ అమ్మగారికి కానీ ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఓ ఫోన్ చేయాల్సి వస్తుంది. ఎక్కడో ఉంటారు, ఏ ఊళ్ళోనో. మీరు వచ్చే వరకు వాళ్ళకి కాస్త తోడు ఉండమని చెప్పి. మీ ఫోన్ ఎత్తే అవకాశం ఉండాలి కదా. ఎవరైనా ఫోన్ చేస్తే, ఏనాడైనా మీరు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడితేగా, ఒక బర్త్డే గ్రీటింగ్ అనేది పెడితే కదా, బాగున్నారా అని చెప్పి ఎవరినైనా పలకరిస్తే కదా, వాళ్ళు మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి పిలిచినప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే కదా వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యేది. 4 సార్లు చూశారు, నీ మొహం వీళ్ళు ఎక్కడికి వచ్చేలా లేరురా బాబు, ఎందుకు అనవసరంగా వీళ్ళ వెనకాల పడి పీకులాడడం అని చెప్పి వదిలేశారు, అయిపోయింది. ఇంకా మీరేమిటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నది? మీకు నచ్చినదే మీ పట్టుదల. కనీసం మీ పట్టుదల మీకు ఉండొచ్చు. నలుగురిలోకి వెళ్ళినప్పుడైనా సమాజానికి తగ్గట్టుగా, ధర్మానికి తగ్గట్టుగా, మీ తల్లిదండ్రుల గౌరవానికి తగ్గట్టుగా, మీ స్థాయికి తగ్గట్టుగా చక్కగా తయారై వెళ్ళొచ్చుగా. వెళ్ళరు. పట్టుదల, ఆ బాధ్యత ఉండాలి. ఎందుకు అంటే మనం నలుగురి పట్ల ఎలా స్పందిస్తామో నలుగురు కూడా మన పట్ల అలాగే ప్రతిస్పందిస్తారు. దీనికి నేనే ఉదాహరణ, ప్రత్యక్ష సాక్ష్యం కూడా నేను నా కుటుంబమే. చిన్న విషయం చెప్తాను. 2020 జూలై నెలలో అనుకోని సంఘటన మాకు జరిగింది. చిన్న వయసులో నా మేనకోడలు మాకు దూరం అయిపోయింది కోవిడ్ వల్ల.
అయిపోతే అప్పటి రెస్ట్రిక్షన్స్ ప్రకారం 3.5 వీక్స్ 4 వీక్స్ మేము 3 వీక్స్ ఎంతో మేము క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. కంప్లీట్ బిల్డింగ్ కింద పైన, అంటే కింద పైన కూడా మేమే ఉంటాం, మా కుటుంబమే ఉంటుంది. మా ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ మాది, కింద పైన కూడా మా కుటుంబమే ఉంటుంది. ఆ సమయంలో మాకు మా కాలనీ వాళ్ళు అందించినటువంటి సహాయం ఈ జన్మలో నేను మర్చిపోను. పేరు పేరున అందరికీ సాష్టాంగ వందనం చేయడానికి కూడా నేను వెనకాడను. ఎందుకు తెలుసా? అమ్మాయిది వెంటనే ఫోన్ వచ్చింది, మేము వెళ్ళాము, జరగాల్సింది చూసాము, ఇంటికి వచ్చేసాము ఆ రోజు రాత్రి. పక్క రోజు పొద్దున్నే ఏమున్నాయో ఇంట్లో ఏం లేవో ఏమీ తెలియదు. నాకు 2 పిల్లలు, పాలు తాగే పిల్లలు. పాలు తాగే పిల్లలు మరీ చిన్న పిల్లలు కాదు, 4వ క్లాసు యూకేజీ చదువుతున్న పిల్లలు. వాళ్ళకి కనీస అవసరాలు, ఇంట్లోకి సరుకులు, కరెక్ట్గా నెలాఖరు, కూరలు, పాలు. మా ఇంట్లో జరిగినటువంటి సంఘటనకి బెదిరిపోయింది కాలనీ మొత్తం. చిన్నపిల్ల, 25 ఏళ్ల పిల్ల, పోయిన పిల్ల, మరి బెదిరిపోయింది. కొట్లేవి తెరవలేదు. అటువంటి పరిస్థితుల్లో మాకు నా వాళ్ళు అని చెప్పుకునేటటువంటి మా కాలనీ వాళ్ళు మొత్తం వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చినట్టుగా భావించి ప్రతి సదుపాయము కల్పించి, పాల దగ్గర నుంచి కూరల దగ్గర నుంచి అన్ని సమస్తము, నీళ్ల బాటిళ్ల దగ్గర నుంచి సమస్తము అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళు ఒకటే చెప్పారు ఫోన్ చేసి, మీరెవరూ బయటికి రావద్దు. ఎందుకు? మీరు బయటికి వచ్చి ఒకరి చేత అనిపించుకోవాల్సిన అవసరం ఏమిటి? మీకు ఇంట్లోకి సరుకులు సామాన్లు కావాలంతే కదా, నేను పంపిస్తాను, మేము పంపిస్తాం. ఈ విషయంలో మేము చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నటువంటి నాకు స్నేహితుడు ఒకడు ఉన్నాడు, శ్రీపతి పవన్ అని చెప్పి. వాడు మా ఎదురింటి మా రెడ్డి గారు వాళ్ళు కానివ్వండి. నేను పేరున కొంతమంది పేర్లు చెప్పుకోవాలి, ఎందుకంటే కృతజ్ఞత అనేది నాకు కూడా ఉండాలి. లక్ష్మి గారు అనే చెప్పి ఒక మా అక్క అని పిలుచుకునే ఒక మా నేబర్ ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ కానివ్వండి. వీరందరూ కూడా వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చినంతగా బాధపడి మాకు సహాయం చేసి మమ్మల్ని గట్టెక్కించి మళ్ళీ సమాజంలోకి మేము పూర్తి స్థాయిలో కలిసేలా చూసుకుని మా బాధని పంచుకుని మమ్మల్ని ఓదార్చి ఎన్ని రకాలుగా పొదువుకున్నారంటే మమ్మల్ని అంతగా చేశారు. ఎందుకు? వాళ్ళ ఇళ్లలో ఏదన్నా కష్టం వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఏదన్నా పండగైనా, పబ్బమైనా, పెళ్ళైనా, పేరెంటమైనా మేము కూడా అంతే వెళ్తాం. మేము కూడా అంతే స్థాయిలో, నేను కానీ, మా అమ్మగారు కానివ్వండి, మా ఆవిడ కానివ్వండి, మా కింద మా అక్కగారు వాళ్ళు కానివ్వండి, అందరం, మా నాన్నగారి దగ్గర నుంచి అందరము కూడా అదే స్థాయిలో వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ వేడుకల్లో కానివ్వండి, వాళ్ళ ఆనందాల్లో కానివ్వండి, వాళ్ళ దుఃఖాల్లో కానివ్వండి, అదే స్థాయిలో మేము కూడా మమేకం అవుతాం. అలా మమేకం అవుతాం కాబట్టే మమ్మల్ని మా కుటుంబాన్ని వాళ్ళు అంతగా పొదువుకున్నారు, అంత దగ్గరికి తీసుకుని మా కష్టకాలంలో మా కోసం నిలబడి మాకంత సహకరించారు. కాబట్టి సమాజం పట్ల బాధ్యత, సమాజంలో మన ప్రవర్తన అనేది ఎటువంటి రకంగా ఉండాలి అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఆ ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. ఇవాళ రోజున చాలామంది దగ్గర, ముఖ్యంగా 15 ఏళ్ల తర్వాత పిల్లల నుంచి 30 ఏళ్ల లోపు వాళ్ళ దగ్గర అది చాలా లోపంగా ఉంది, చాలా వెలితి కనిపిస్తుంది ఆ విషయంలో. ఎందుకంటే 21 ఏళ్ళు వచ్చేసరికి ఏమవుతుంది, డిగ్రీ కంప్లీట్ అవుతుంది, బీటెక్ కంప్లీట్ అవుతుంది 22 ఏళ్ళకి. క్యాంపస్ సెలక్షన్, ఇంకో సెలక్షన్, చేతిలో 5 సంఖ్యల జీతం వస్తుంది. 25 ఏళ్ళు కూడా నిండని వాడికి చేతిలో 25,000 పడుతుంటే వాడి భూమి మీద ఎలా నిలుస్తాడు? వాడికి ఇంకోటితో సహా అవసరం ఏం పడుతోంది? ఆ డబ్బుల్ని చూసుకుని ఏం చేస్తున్నాడంటే, నాకు ఎవరితోనూ అవసరం లేదు, నేను ఎవరికి బాధ్యత లేదు, నాకు ఏ బాధ్యత లేదు. తల్లిదండ్రులు కూడా ఏమిటి, ఒక్కడే పిల్లాడు, 2 పిల్లలు, వాళ్ళ ఇష్టం, ఎంజాయ్ చేయనివ్వండి. ఏమిటి ఎంజాయ్ చేసేది? ఎంజాయ్ చేయడం అంటే ఏంటి? పతనమైపోవడమా ఎంజాయ్ చేయడం అంటే? బాధ్యత లేకుండా పోవడమా? ధర్మాన్ని వదిలేసి బతకడమా ఎంజాయ్ చేయడం అంటే? ఇలా తయారయ్యేసరికి ఏమవుతుందంటే, ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోవడం అనేది పోతుంది. పోయేసరికి ఏమవుతుంది, నీ అవసరం వచ్చిన నాటికి నిన్ను ఆదరించే వాళ్ళు కరువు అవుతున్నారు. దాని బదులు మనమే మొదటి నుంచి సమాజంలో ఒక భాగంగా బ్రతకాల్సి వస్తే
నిజంగా వీ హ్యావ్ టు స్టెప్ డౌన్ అండ్ బిహేవ్ ప్రాపర్లీ అండ్ మెయింటైన్ better relations with everyone so that we are being taken care by the society at the times needed. అందరికీ అర్థం అవ్వాలి చదువుకుంటున్న పిల్లలు అని చెప్పి చెప్తున్నాను. కాబట్టి పోటీదారు తత్వంలో కానివ్వండి, సమాజం పట్ల కానివ్వండి, మన బాధ్యత, మన స్థాయి, మన యొక్క లిమిట్ ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవాలి. సమాజం పట్ల మన బాధ్యత, మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి. లేకపోతే రేపొద్దున మనకు అవసరం వచ్చినప్పుడు మన కోసం ఎవరు నిలబడరు. మనం ఎవరి కోసము నిలబడకపోతే మన కోసం ఎవరు నిలబడరు. దీనికి నేను నా వ్యక్తిగత విషయాల్లోంచే నేను ఒక ఇది చెప్తాను. నాకు ఫ్రెండ్స్ చాలామంది అన్నారు, నువ్వెప్పుడు ఇలాగా అందరితోనూ కలవాలి, అది కావాలి, ఇచ్చేయాలని చెప్తూ ఉంటావు, నువ్వెప్పుడు ఇంతే అని చెప్పి నాతో ఒకళ్ళు వాదించారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళ అన్నయ్యకి, నాతో వాదించిన వాడి అన్నయ్యకి కోవిడ్ వచ్చింది 2020 ఆగస్టులో. కోవిడ్ వస్తే నేను అడిగాను, ఒరే రిలేషన్స్ గురించి దాని గురించి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పి నువ్వు విమర్శించావు కదా, నిన్ను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు నువ్వు ఎన్నిసార్లు మీ అన్నయ్య గారి ఇంటికి వెళ్ళి ఫోన్ చేసావు? మీ అన్నయ్యకి కోవిడ్ వచ్చి క్వారంటైన్లో ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు క్యారియర్ బాక్స్ పంపావు? నువ్వు సమాజంతో ఏమీ పెద్ద మమేకం అయిపోక్కర్లేదు. నీ అన్న నువ్వు ఎంత బాగున్నారు అది చెప్పు చాలు. సమాధానం లేదు. అప్పుడు తెలుసుకున్నాడు వాడు. కాబట్టి రిలేషన్స్ టు బి మెయింటైన్డ్ విత్ ఎ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్, వెరీ పాజిటివ్ వే. కాబట్టి ఇంకాస్త కూడా చెప్తాను. ఒక్కసారి అందరూ కూడా లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఇప్పుడు ఒక అంశం పోటీదారుతత్వం గురించి, సమాజం పట్ల మన యొక్క బాధ్యత గురించి, మన ప్రవర్తన గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అంతకన్నా ముఖ్యమైనది ధర్మము. ఇది చాలా చిన్న విషయమే. ఎందుకంటే దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మా మేనకోడలు ఎవరైతే ఉందో, ఎవరైనా హోమ్స్ ఎవరికి మేబీ నాకు ఒక క్వశ్చన్ వేసింది. ఇంత పర్టికులర్గా ఆబ్జెక్టిఫై చేస్తూ ఆడపిల్ల ఇలాగా ఈ కట్టుబొట్టుతో ఉండాలి, పెళ్ళైన వాళ్ళైతే మెళ్ళలో మంగళసూత్రం ఉండాలి, నల్లపూసలు వేసుకోవాలి, కాలికి మెట్టలు పెట్టుకోవాలి, ఇన్నెందుకు? అదే మగవాడికి పెళ్ళయింది అని తెలియడానికి ఏముంది? ఏమీ లేదు. ఆడపిల్లకి ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. సంస్కారపరంగా ఒక ఆడపిల్లని, పెళ్ళైన ఆడపిల్లని, పెళ్ళి కాని వాళ్ళనే సరే, సంస్కారపరంగా చూసినప్పుడు నీ తోబుట్టువుని చూసినట్టుగా నువ్వు అనుకోవాలి. ఒక అమ్మవారిని చూసినట్టుగా, ఒక పరదేవతని చూసినట్టుగా అనుకోవాలి. ఆ సంస్కారం లేకే ప్రమదావనంలో రావణాసురుడు ఎదురుగా ఉన్నప్పుడు సీతమ్మ తల్లి త్రిభంగిగా కూర్చుని ఇలా ముడుచు కూర్చుని చీర కొంగు ఇలా కప్పుకోవాల్సి వచ్చింది. రావణాసురుడు ఎదురుగా నించున్నాడు. ఆ సంస్కారం లేని రావణాసురుడు ఎదురుగా నించున్నాడు. సీతమ్మ తల్లికి పెళ్ళయింది, శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. ఇన్ని తెలిసినా కూడా, అన్ని వేదాంగాలు, అన్ని శాస్త్రాలు చదివినటువంటి రావణాసురుడు చూసిన చూపు మంచిది కాదు. ఆ చూపు తట్టుకోలేకే అమ్మవారు తల్లి, సీతమ్మ తల్లి కొంగు ముడేసుకుని ఇలా కొంగు కప్పుకొని కాలు ఇలా పొట్టలోకి అదిమి పెట్టుకుని తనను తాను కాపాడుకోవడం కోసం ఏమాత్రము కూడా ఎటువంటి అంగము, తన శరీరము ఎటువంటి రకంగా కూడా కనిపించకుండా ఇలా ముడేసు కూర్చుంది ఆవిడ. ఆ పరిస్థితి ఏ ఆడదానికి రాకుండా ఉండాలని చెప్పి ధర్మశాస్త్రంలో నిర్ణయించి, పోను సమాజంలో చాలా మార్పులు వస్తాయి, కలియుగం వచ్చేసరికి ఇంకా కూడా మార్పులు వస్తాయి అని చెప్పి చాలామంది నిర్ణయించినటువంటి వేదవేత్తలు, ఋషులు, మహర్షులు నిర్ణయించినటువంటి జీవన విధానం మంగళసూత్రం వేసుకోవడము, మట్టెలు పెట్టుకోవడము,
ఇక్కడ సింధూర ధారణ చేయడం అటువంటివి ఎందుకు చేస్తారు అంటే అదొక చిహ్నము, వివాహిత అని చెప్పేటటువంటి చిహ్నము. వివాహిత పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించాలి, తల్లితో సమానము. పెళ్లి కాని ఆడపిల్ల అయినా సరే, నీకు పరిచయం లేని స్త్రీ, నీ తండ్రి కానీ నీ తల్లి కానీ నీ జీవిత భాగస్వామి అని చెప్పి ఏమాత్రము నిర్ణయం తీసుకోనటువంటి ఒక అమ్మాయి, వారి పట్ల అసలు నీకు ముక్కు మొహం తెలియని వాళ్ళ పట్ల నువ్వు ఎలా ఇలా ప్రవర్తిస్తావు? ధర్మమేనా అది? కాదు కదా. మరి నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటి, మగాడికి ఏముంది? మగాడికి ఏమీ లేదు. ఎందుకు? ఆడవారి సంస్కారం పట్ల అంత నమ్మకం ఉండేది అప్పట్లో. ఆడవారి సంస్కారం పట్ల అంత నమ్మకం ఉండేది. వాడికి పెళ్ళయిందా పెళ్ళి కాలేదా అనేటటువంటి మీమాంస వచ్చేది కాదు. ఎందుకు? ఆడవారి ఆలోచన విధానం అలా ఉండేది కాదు. చూసిన ప్రతి ఒక్కడిని చూసి ఎగపడే సంస్కారం ఉండేది కాదు ఆడదానికి. మగాడినైనా కాస్త తక్కువగా చేసి చూసారేమో కానీ ఆడదాన్ని అంత తక్కువగా చేసి చూడలేదు. ఆడవాళ్ళకు అటువంటి సంస్కారం ఉంటుంది అనేటటువంటి భావన ఏనాడు కూడా మన ధర్మశాస్త్ర నిర్ణేతలకు కానివ్వండి, మనువుకి కానివ్వండి, ఋషులకు కానివ్వండి, మహర్షులకు కానివ్వండి, ఏ ఒక్కరికి కూడా అటువంటి ఆలోచనే రాలేదు. ఆడదానికి అటువంటి సంస్కారం వస్తుంది, చూసిన వాడిని మోహించాలి, వాడి వెంటపడాలి అని చెప్పేటటువంటి సంస్కారం ఉంటుందని చెప్పి ఎటువంటి ఆలోచన లేదు. అందుకనే మగాడికి అటువంటి చిహ్నాలు ఉండవు. ఎందుకు? ఆడది చూడదనేటటువంటి నమ్మకం వారికి. కుటుంబ కట్టుబాట్లకి ఒప్పుకుని తల్లి తండ్రి నిర్ణయించినటువంటి వాణ్ణి పెళ్లి చేసుకుని అతనితో సంసారిక జీవితాన్ని సాగిస్తూ చక్కగా బ్రతుకుతుందనేటటువంటి నమ్మకం ఉండేది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అట్రాసిటీస్, నేను ఆ మాట అంటాను, అట్రాసిటీస్, ఘోరాలు. ప్రతిసారి మగాడే ఆడదాన్ని వేధిస్తున్నాడు, మగాడే ఆడదాన్ని అవమానిస్తున్నాడు, హింసిస్తున్నాడు, శారీరకంగా కానివ్వండి, లైంగికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి. కాదు, మగాడిని హింసిస్తున్నటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మగాడిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు, బయటికి రావడం లేదు. చాలా విషయాలు బయటికి రావడం లేదు. దానివల్ల ఏమవుతోంది అంటే అతను ఒక చేతకాని వాడిగా మిగిలిపోతున్నాడు తప్ప సమాజానికి చాలా దూరం అవుతున్నాడు అటువంటి మగవాడు. మగాడి చిహ్నం పెట్టకపోవడానికి కారణం ఏమిటంటే ఆడదాని మీద ఉన్నటువంటి నమ్మకం. కానీ ఆ నమ్మకం సడిలిపోయి ఆడవారు కూడా చాలామంది దిగజారి ఇటువంటి పరిస్థితులు తెచ్చుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ప్రతిదాన్ని ప్రశ్నించడం అనేది ముందు మానుకోండి. ధర్మము ఇలా బ్రతకమనింది, బ్రతకాలి. బొట్టు పెట్టుకోమనింది, పెట్టుకోవాలి. జడ వేసుకోమనింది, వేసుకోవాలి. బట్ట గౌరవప్రదంగా కట్టుకోమనింది, కట్టుకోవాలి. అందరినీ 7 గజాల చీర కట్టుకుని కాచిపోసేసి కూర్చోమని చెప్పట్లేదమ్మా ఇవాళ రోజున ఎవరును. డ్రెస్సులు వేసుకోండి, పంజాబీ డ్రెస్సులు వేసుకోండి, చక్కగా అన్నీ వేసుకోండి, గౌరవప్రదంగా బ్రతకండి, గౌరవప్రదంగా ఉండండి. అంగాంగ ప్రదర్శన చేసేలాగా మగాడైనా సరే ఆడదైనా సరే, మగాడిని చూసి అట్రాక్ట్ అయ్యే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మగాడైనా సరే ఆడదైనా సరే మీ శరీరాన్ని చూసి, మీ అంగాంగ ప్రదర్శన చూసి ఎదుటివారు మోహించే విధంగా మీరు ప్రవర్తిస్తే ఏ శాఖకు చెందుతారో, ఏ రకానికి చెందుతారో మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి. ఏ రకానికి చెందుతారో మీరు. ఎందుకు అంత అవసరం ఏమిటి? మిమ్మల్ని మీరు ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఏమిటి? ఏ రకానికి చెందుతారు మీరు? అంత అట్రాక్ట్ చేసేలాగా, ప్రవోక్ చేసేలాగా మీరు ఫోటోలు పెడితే, అటువంటి రకంగా తయారైతే మీ మానసిక స్థితి ఏంటి? అసలు మిమ్మల్ని ఏ రకంగా ఊహించుకోవాలి? ఇంకొకటి, నాకు ఇలా నచ్చదండి, మీరు ప్రతిదీ కూడా
వెనక్కి లాగినట్టుగా మాట్లాడకండి. ఆల్వేస్ థింక్ పాజిటివ్. మీరు నా విషయంలో మీరు ఇలా తక్కువ చేసి మాట్లాడకండి అని చెప్పి చాలామంది పేరెంట్స్ మీరు యూ ఆల్వేస్ సే పాజిటివ్ అండ్ థింక్ పాజిటివ్. వాట్ పాజిటివ్? పాజిటివ్గా మాట్లాడడం అనేటటువంటి మాయలో పడిపోయి వీఆర్ మూవింగ్ ఎ ఫార్ ఫ్రమ్ ద రియాలిటీ. వాస్తవానికి సహజత్వానికి చాలా దూరంగా జరిగిపోతున్నాము. ప్రతిదీ కూడా పాజిటివ్గా ఉండాలి, మనకు అనుకూలంగా ఉండాలి అనేటటువంటి మాయలో భ్రమలో పడిపోయి మనం చాలా వాస్తవానికి దూరంగా సహజత్వానికి దూరంగా జరిగిపోతున్నాము. ఆ విషయాన్ని మీరు గ్రహించండి. ఆల్ ద సిచ్యువేషన్స్ కెనాట్ బీ ఫేవరబుల్ టు యూ. ఆల్ ద సిచ్యువేషన్స్ విల్ నాట్ బీ ఫేవరబుల్ టు యూ అండ్ షుడ్ నాట్ బీ ఫేవరబుల్ టు యూ. మీరొక్కరే కాదు ఈ ప్రపంచంలో ఉన్నది. మీ ఇంట్లో ఉంటే మీతో పాటు 6 ఉంటారు, సమాజంలో ఉంటే మీతో పాటు 1000 మంది ఉంటారు, దేశంలో ఉంటే మీతో పాటు కొన్ని కోట్ల మంది ఉన్నారు. మీరొక్కరే కాదు ఉన్నది. ప్రతిదీ మీకు అనుకూలంగా మాత్రమే జరగదు. ఒక దేవాలయానికి వెళ్తే మీకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక ఆఫీస్కి వెళ్తే మీకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక స్కూల్కి వెళ్తే మిమ్మల్నే అందరూ మెచ్చుకోవాలి, ఒక పోటీకి వెళ్తే మీరే గెలవాలి. ఈ పాజిటివిటీ అనే పిచ్చలోంచి బయటపడండి అందరూ. ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ కెనాట్ బీ యాజ్ ఫేవరబుల్ టు యూ యాజ్ ఆల్ ద టైమ్. అంత ఈజీ కాదు. సహజత్వానికి దగ్గరగా జరగకపోతే మీరు ఆ మాయలో పడిపోయి ఒక ఉచ్చులో ఇరుక్కుపోతారు. ప్రతిసారి పాజిటివ్గానే ఉండదు, కుదరదు, ఉండడానికి వీల్లేదు, ఉండక్కర్లేదు. మీరు పాజిటివ్గా ఆలోచించండి ప్రతిసారి. ఎందుకు వై డు యూ సే నెగిటివ్? ఏమిటి వై డు యూ సే నెగిటివ్? వై షుడెంట్ బీ ఏ నెగిటివ్? వై షుడెంట్ ఇట్ బీ ఏ నెగిటివ్? ఎనీథింగ్ కెన్ బీ ఏ నెగిటివ్. నెగిటివ్గా జరిగిపోయే నష్టం ఏమిటి? ఇది ఈ మాట చాలా చోట్ల మనం హాస్పిటల్లోనూ వాటిల్లోనూ వింటూ ఉంటాం. హాస్పిటల్లో 75 ఏళ్ళ ఆయన చేరి 15 రోజులు అయిపోతుంది. ఐసీయూలో ఉంటాడు, వెంటిలేటర్ మీద ఉంటాడు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. మీరు ప్రార్థించేయండి. మీరు మంచి కోరుకోండి. ఏం మంచి కోరుకోవాలి? ఒంటి నిండా గొట్టాలు ఎట్టేసేసి 15 రోజులు స్పృహ లేకుండా పడుకుని ఉన్నాడు. ఇప్పటికైనా మోక్షం రాకపోతే ఇంకెందుకు? ఏం ప్రార్థించాలి? మంచిగా ఉండాలి, కాదనట్లేదు. బాగుండాలి, కాదనట్లేదు. అంతా అయిపోయింది మొర్రో అని డాక్టర్లు మొత్తుకుంటుంటే ఆ వాస్తవాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు మనం? ఏదైనా ఒక పని ఇది జరగదు, ఇలా కాదు, నువ్వు తప్పటడుగు వేసి చేస్తే ఈ ప్రాబ్లం ఉంది అని అంటే లేదు. పాజిటివ్గా ఉండడం కోసం నువ్వు తప్పటడుగు వేయడానికైనా రెడీ అవుతున్నావు, కానీ జరగదు అన్నప్పుడు ఎందుకు దాన్ని ఒప్పుకోవడం లేదు? ఎందుకు అంత మంకుపట్టు? కుదరదు అలా. ఇట్స్ నాట్ ద వే టు గో ఫార్వర్డ్. కాబట్టి పాజిటివ్గా ఉండాలనేటటువంటి పిచ్చిలోంచి బయటపడండి అందరూ. పాజిటివ్గా ఉండడం పెద్ద గొప్ప ఏం కాదు. నెగిటివ్ సిచ్యువేషన్స్ని కూడా అర్థం చేసుకుని అడ్జస్ట్ అయి బతికితే అది గొప్ప. ప్రతిసారి పాజిటివ్గానే ఉండాలంటే యూ కాంట్, మీ వల్ల కాదు. పరిస్థితులు ప్రతిసారి ఒకేలాగా ఉండవు, అర్థం చేసుకోవాలి. ఇక ముఖ్యమైన అంశం, నేను ఇతిహాస ప్రహేళిక గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు నాకు సహకరిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నేను మొదటే చెప్పాను. ఇలా జరుగుతుండగా నాకు ఒక విచిత్రమైనటువంటి అనుభవం కలిగింది. ఒక మహారచయిత్రి, పెద్ద ఆవిడ, కాశీ క్షేత్రాన్ని 19 సార్లు దర్శించుకున్నటువంటి మహానుభావురాలు. పేరు చెప్పడం ఆవిడకి ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు, చెప్పట్లేదు ప్రస్తుతానికి. ఈ నిర్వాహకుల్లో ఒకళ్ళ ద్వారా నా గురించి తెలుసుకున్నారు. ఈ ఇతిహాస కథాస్రవంతి, రామాయణ భాగవతాల్లో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు గురించి తెలుసుకుని ఒకసారి వీలైతే కలవమని చెప్పారు. అంతే గౌరవంగా నేను వెళ్ళి కలిస్తే ఆవిడ నన్ను చాలా అభినందించారు. ఇదంతా నేను స్వోత్కర్ష కోసం చెప్పుకోవట్లేదు. కలిశాను, చాలా అభినందించారు. నాగేశ్వరరావు గారు చాలా మంచి పని చేస్తున్నారు, కాకపోతే మీరు ఒకే ఒక్క ఎపిసోడ్ నా కోసం చెయ్యండి, నేను కొన్ని అంశాలు చెప్తాను, దానికోసం చెయ్యండి అని చెప్పారు.
మంచిదమ్మా, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మొన్ననే వామనావతార ఘట్టం అప్పటితో ముగించాను. ఇంకొక అవతారం గురించి కానీ ఇంకొక అంశం కానీ లేవనెత్తితే నేను అది 2-3 వారాలు సాగుతుందమ్మా. మధ్యలో ఇతిహాస ప్రహేళిక క్విజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దానివల్ల నేను ఏంటంటే ఈ వారం ఇది డిస్కస్ చేస్తే వచ్చే వారం ఎలాగో క్విజ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈ వారం ఇదే డిస్కస్ చేస్తాను మీరు చెప్పినట్టుగా అని చెప్పాను. ఆవిడ చెప్పింది ఏంటంటే దేవాలయ వ్యవస్థ మీద అందరికీ కూడా గౌరవం పోతోంది నాగేశ్వరరావు గారు. ముందు అది పెంచాలి. దేవాలయం గురించి చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు మన వాళ్ళే. అక్కడ డబ్బుల గురించి, అక్కడ జరిగిపోతున్నటువంటి వాటి గురించి అవన్నీ కూడా చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అలాగే భక్తి అనేటటువంటిది పక్కదారులు పట్టిపోతోంది. భక్తి కన్నా కూడా ఆర్భాటము, ఆడంబరం ఎక్కువైపోతుంది నాగేశ్వరరావు గారు. చాలా బాధగా ఉంటుంది. ధర్మంలో చెప్పని విధంగా ప్రవర్తిస్తున్నారు భక్తి పేరు చెప్పుకుని. ఈ 2 అంశాలు కొంచెం చూడండి, మీరు ఒక్కసారి చెప్పండి. చిన్నపిల్లల కన్నా కూడా పెద్దవాళ్ళకి ఇది చాలా ముఖ్యం అండి అని చెప్తే, అమ్మా మీరు ఇన్నిసార్లు విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని ఇంత పుణ్యంతో నేనేదో 4 ముక్కలు చెప్పుకుంటున్నాను పిల్లలకని చెప్పి ఇంత అనుభవం ఉన్న మీరు పిలిపించి నన్ను మాట్లాడడమే చాలా ఎక్కువ. అటువంటిది మీరు చెప్పారు. చెప్పండి నాగేశ్వరరావు గారు మీరు ఇలాగా అని చెప్పి, చెప్పకుండా ఎందుకుంటానని చెప్పాను. ఆ అంశమే చెప్తున్నాను. ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయి, అందులో హుండీల్లో డబ్బులు వేస్తున్నాము, ఇంకోటి చేస్తున్నాము, దక్షిణలు వేస్తున్నాము, ఇంకోటి. దాన్ని ప్రశ్నించే విధానం మాత్రం చాలా అసహ్యకరంగా ఉంటుంది, అభ్యంతరకరంగా ఉంటుంది. మన ధర్మానికి మనమే చేటు చేసుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే గుళ్ళో వేసిన డబ్బులు ఏమైపోతున్నాయో, ఎవరు మింగేస్తున్నారో అంటున్నారు. ఆ మాటలు, అటువంటి కుసంస్కారపు మాటల వల్ల ఏం జరుగుతోందంటే మీ దేవాలయాల్లో డబ్బులు మీరు ఎవరెవరో దుర్వినియోగాలు అయిపోతున్నాయి కదా అని చెప్పి ఇతర ధర్మాల వాళ్ళు స్వార్థంతో ప్రవర్తించి చెప్పకూడని మాటలు చెప్పి మత మార్పిడులు వంటి విషప్రయోగాలు చేస్తున్నారు. ఒక చిన్న విప్లవ బీజంగా మారినటువంటి ఒక మాట విషవృక్షంగా మారిపోతుంది. అది మీకు అర్థం కావట్లేదు. చాలామంది మాట్లాడతారు ఈ మాట. దేవాలయాల్లో డబ్బులు వేస్తే ప్రభుత్వం ఏదో వడ్డీకి తిప్పుకుంటుంది అనుకుంటారు, అది వేరే విషయం. కానీ దేవాలయాల్లో డబ్బులు వేయడం వల్ల జరుగుతున్నది ఏంటంటే చాలా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతాయి. అన్నదానాల వంటివి, యాగాల వంటివి, తర్వాత విద్యాదానాల వంటివి. ఆ దేవాలయం నిర్వహిస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాలన్నిటికీ కూడా ఆ ధనం ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ ధనం మీదే పురోహితుడి యొక్క జీవన భృతి కూడా ఆధారపడి ఉంటుంది. దీపధూప నైవేద్యాలన్నీ కూడా ఆ ధనం మీదే ఆధారపడి ఉంటాయి. వీటన్నిటిని ఆపేసిన వాళ్ళం అవుతున్నాం మనం. అర్థం కావట్లేదు మీకు. మనం ఇలాంటి మాటలు మాట్లాడితే మన మాటలకు ప్రభావితమైనటువంటి కొంతమంది వేయడం మానేస్తే వీటన్నిటి మీద ప్రభావం పడుతుంది. అటువంటి మాటలు మాట్లాడకండి. అలాగే దేవాలయంలో ఎవరు తప్పు చేస్తున్నారు అనేటటువంటి భావన కన్నా మనము పరమాత్మని చూడాలి అనేటటువంటి భావనతో వెళ్ళండి. దేవాలయంలోకి వెళ్ళినప్పటి నుంచి ఎందుకండి అన్ని మాటలు? అది సరిగ్గా లేదండి, ఇది సరిగ్గా లేదండి, వాళ్ళు ఇలాగండి, వీళ్ళు ఇలాగండి. మనం ఎలాగండి? ఇంతకీ మనం ఎలాగా? కాదు. వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ డూయింగ్ హార్మ్ టు అవర్ ఓన్ సనాతన ధర్మ. మన సనాతన ధర్మానికి మనమే హాని చేకూర్చేటటువంటి విధంగా ప్రవర్తించేటటువంటి పద్ధతిని మనం మార్చుకోవాలి. లేకపోతే మనకి మనమే అన్యాయం చేసుకునే వాళ్ళం అవుతాం. అలాగే భక్తి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. చెప్పాలంటే చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది చెప్పడం. భక్తి పేరుతో ఇప్పుడు సనాతన ధర్మంలో పూజ, క్రతువు అనేవి 2 ఉంటాయి. భక్తి వేరు. ఒక 2 విషయాలు చెప్తాను నేను. చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, మనసులో భక్తి ఉంటే సరిపోదా అండి, ఇంత చేయడం అంత అవసరమా అండి? సింపుల్గా చెప్తున్నాను నేను. కడుపు కాకలేస్తే తెల్లన్నం తినండి. ఎందుకు రుచులు కోరుకుంటున్నారు? ఉప్పు తక్కువైతేనే గంగవెర్రలెత్తిపోతున్నామే. ఉప్పు తక్కువైతేనే గంగవెర్రలెత్తిపోతున్నాం మనం. హడావిడి చేసేసి తిట్టేసి ఈ మాత్రం చేయడం రాదా అని చెప్పి ఇన్ని మాటలని. అక్కడ అడ్జస్ట్ అవ్వలేనప్పుడు భగవంతుడిని మాత్రం ఎందుకు అడ్జస్ట్ అవ్వమని అడుగుతున్నారు మనసులో భక్తితో? ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. భక్తి వేరు. భక్తి అనేది ఇక్కడ మనసుకు సంబంధించినది. క్రతువు, కర్మ, ధర్మానికి సంబంధించినది. ఎందుకంటున్నానంటే ఒక కర్మ చేయడం వల్ల
సమాజానికి మనం ఎంతో కొంత చేస్తున్నాము అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. క్రతువు చేయడం వల్ల కొన్ని సామాన్లు కొనుక్కొచ్చుకోవాలి, విక్రేత దగ్గరికి వెళ్తాం, కొట్టుకు వెళ్ళి కొన్ని సామాన్లు కొనుక్కొచ్చుకుంటాం. పూలు అమ్మేవాడు ఉంటాడు, వాడికి జీవనోపాధి కలుగుతుంది, మనం అన్ని పూలు కొనుక్కుంటాం. దీపం పెట్టడానికి నూనె కొనుక్కోవాలి, అగ్గిపెట్టె కొనుక్కోవాలి. అగ్గిపెట్టెని ఆధారపడి అగ్గిపెట్టె మీద ఒక ఫ్యాక్టరీ బతుకుతోంది, నూనె గానుగ బతుకుతోంది, పూలు అమ్మేవాడు బతుకుతున్నాడు, ఆహారం నైవేద్యంగా పెడుతున్నాం, ఆ నైవేద్యాన్ని పండించేవాడు బ్రతుకుతున్నాడు. ఇంతమందికి జీవనోపాధితో ముడిపడినటువంటి అంశము క్రతువు అనేది. భక్తి నీకు మాత్రమే. సమాజానికి కూడా హితము చెయ్యాలి అనేటటువంటి బాధ్యత నీకు ఉందని నువ్వు అనుకుంటే క్రతువు కూడా చేసి తీరాలి. అలాగే కొన్ని బాధ్యతలు మనకున్నాయి, కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. ఎందుకు అంటే కొన్ని తర్పణాలు వదలాలి, ఋషి తర్పణము, పితృతర్పణము, ఇట్లాంటివన్నీ వదలాలి. లేకపోతే కష్టం. మనం బ్రతుకుతున్నదే వాళ్ళు పెట్టినటువంటి భిక్ష మీద. వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి కృతజ్ఞతే ఈ తర్పణం. ఆ క్రతువు చేసి తీరాలి. అలాగే భక్తి పేరుతో పక్కటడుగులు వేసేస్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ ఆడవాళ్ళని నేను పాయింట్అవుట్ చేశానని మాత్రం అనుకోకండి. తిట్టుకున్నా సరే నేను ఏమనుకోను. ఏదో సౌందర్యలహరో లేకపోతే ఏ లలితా సహస్రనామమో పారాయణ చేస్తే అది మిమ్మల్ని మీరు తరింపు చేసుకోవడం కోసం చేస్తున్నారు. మంచిదే, బాగుంది. నలుగురిని మీ ఇంటికి పిలుచుకుని చేసుకుంటున్నారు. 10 మంది ముత్తైదువుల్ని పిలిచి చేసుకుంటున్నారు. బాగుంది. అందరికీ పసుపు కుంకుమ ఇచ్చుకుంటున్నారు. మీ సౌభాగ్యం కూడా బాగుంటుంది అలా చేయడం వల్ల. దానివల్ల ఏమవుతోంది, సామాజికంగా మీకు కూడా చక్కగా సర్కిల్ పెరుగుతోంది. నేను ఎప్పుడో ఒకటే అంటాను, పేరెంటానికి ఎంతమంది వచ్చారో తెలిసిపోతుంది. నువ్వు సమాజంలో నువ్వేమిటో తెలియాలంటే నీ ఇంట వరలక్ష్మి వ్రతం పేరెంటం రోజున నువ్వు పిలవకపోయినా సరే ఎంతమంది నీ ఇంటికి వస్తే నువ్వు అంత పిఆర్ఓ ఉన్నట్టు లెక్క. మా ఆవిడ కూడా నేను ఇదే మాట చెప్పాను. వరలక్ష్మి వ్రతం రోజు రాత్రి నా అవస్థ నేను చెప్పుకోవాలి. అది నా స్వవిషయం. ఎందుకంటే ఆవిడ ఇంటికి రావడానికి టైం పడుతుంది. ఇంటికి వచ్చి వెళ్ళే వాళ్ళకి కొంత సమాధానాలు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళింది అంటే బోల్డ్ సమాధానాలు చెప్పాలి. ఇక్కడికే వెళ్ళిందండి, వచ్చేస్తుండే 5 నిమిషాలు కూర్చోండి, తాంబూలం తీసుకుని వెళ్తురు కానీ అని చెప్పి మేము అనాలి అన్నమాట. అది స్వవిషయం. కానీ ఇక్కడ కొంచెం పక్కదారులు పట్టిపోతున్నాం. ఆర్భాటానికి పోయి నోచుకునేటప్పుడు ధర్మం ఎలా చెప్పిందో అలా నోచుకోము. దానికి మనం యాడప్ట్ చేస్తాం ఇష్టం వచ్చినట్టుగా. ఉదాహరణకి కైలాస గౌరీ నోము చేసుకునేటప్పుడు ఏమేమి ఇవ్వాలి? పసుపు కుంకం ఇస్తే సరిపోతుంది. పసుపు కుంకం దక్షిణగా 1 రూపాయి కాసు, గాజులు, సుమంగళీ చిహ్నంగా గాజులు, 4 గాజులు, అంతే. ధర్మంలో క్రతువులో అంతే చెప్పబడింది. కానీ ఇవాళ రోజున ఎలా తయారైంది అది? స్థోమత ఉన్నవాళ్ళు రవికల బట్ట పెట్టుకుంటున్నారు, అంతవరకు తప్పలేదు. ఇంకా స్థోమత ఉన్నవాళ్ళు బట్టలు పెట్టుకుంటున్నారు. ఆ బట్టలు పెట్టుకోవడం అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అంతరాలు నిర్ణయించేస్తారు. అక్కడ ఆడపడుచుకి ఇంత చీర, తోడికోడలకి ఇంత చీర, కాస్త దూరపు చుట్టానికి ఇంత చీర, పక్కింటావిడికి ఇంత చీర, పని మనిషికి ఇంత చీర. అసలు పెట్టాల్సింది పని మనిషికి పట్టు చీర కొని పెట్టండి. పొద్దున్నే అమ్మగారు చేసుకోగలుగుతుందో లేదో అని చెప్పి బాధతో, ఆ ఆలోచనతో నెల తిరగకుండా జీతం ఇస్తున్నారనేటటువంటి బాధ్యతతో పని మనిషి వచ్చి ముందు మీకు చచ్చేంత చాకరీ చేసి పెడుతుంది. ఆ అమ్మాయికి మంచి చీర కొని పెట్టండి. ఎన్ని పెట్టినా వంకలెట్టే ఆడబడుసులకేను తోడుకోడళ్ళకి ఏ చీర పెట్టినా ఒకటే. పూట మీకు చేసి పెట్టేది ఆ పని మనిషి. ఆ అమ్మాయికి మంచి చీర పెట్టాలి. అటువంటిది తక్కువ రకం చీర పెడతారు పని మనిషికి. అసలు ఎవడు పెట్టమన్నాడు? ఇంకొకటి, షోడశోపచార పూజ అనేది మనకుంది. షోడశోపచార పూజ అనేది దాంట్లో కూడా అసలు ధర్మంలో చెప్పినవి, అసలు క్రతువులో చెప్పినవి, వేదం చెప్పినవి 64 రకాలైనటువంటి ఉపచారాలు, 64 రకాల ఉపచారాలు. దానిని ప్రతి ఒక్కళ్ళు చేయడం కుదరదని చెప్పి 16కు కుదించారు షోడశ ఉపచారములు అని చెప్పి. అది కూడా ఒక్కొక్కసారి సమయానుకూలత కుదరదేమో అని చెప్పి పంచోపచారాలకు కుదించారు.
ధూపము, దీపము, నైవేద్యము, నీరాజనము, మంత్రపుష్పము, అంతే. అక్కడితో ముగించేయండి, పర్వాలేదు అని చెప్పి అక్కడికి కుదించారు. ఇప్పుడు అది కూడా చేసుకోలేకపోతే అప్పుడు నీ భక్తి స్థాయి అప్పుడు వ్యక్తమవుతుంది. ఏంటి? శంకరాచార్యుల వారు పరమ దయతో ఇచ్చినటువంటి స్తోత్రమే మానసిక పూజా స్తోత్రం. అటువంటిది చదువుకో చాలు. ఏ ప్రయాణంలోనూ ఉన్నావు, పూజ చేసుకోవడం కుదరడం లేదు, చదువుకో, పర్వాలేదు. మానసిక స్తోత్రం, మానసిక పూజా స్తోత్రం అనేది చదువుకో. కానీ ఇక్కడ ఏం జరుగుతోందంటే షోడశోపచార పూజల్లో కొత్త వచ్చి జాయిన్ అవుతున్నాయి, కొత్త వచ్చి చేరుతున్నాయి. ధర్మం చెప్పనివి, శాస్త్రం చెప్పనివి, వేదంలో నిర్ణయించనివి. ఏ మహర్షి చెప్పాడు? వ్యాసుడు చెప్పాడా? వశిష్ఠుడు చెప్పాడా? విశ్వామిత్రుడు చెప్పాడా? గౌతముడు చెప్పాడా? భృగువు చెప్పాడా? ఎవరు చెప్పారు? కొత్త ఉపచారాలు కల్పించమని ఎవరు చెప్పారు? కొత్త క్రతువులు కల్పించమని ఎవరు చెప్పారు? కొత్త క్రతువులు కల్పించేస్తారు. ఏమిటో లలితా సహస్రనామాన్ని 183 శ్లోకాలని ఏమిటో విడదీస్తారు. 27గా విడదీస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం నైవేద్యం. ఎవరు చెప్పారు అసలు ఇలా చేయమని? ఒక్కొక్క రకం పుష్పం, 108 రకాల పుష్పాలు. ఆ మధ్యన ఇంకొక విప్లవం కూడా మొదలైంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళికి ఆ 108 నామాలకి 108 పూలు, 108 ఒకే రకం పూలు, అలా 108 నామాలకి 108 పూలు, అలా 108 రకాల పూలు, 108 సార్లు పూజ, 108 సార్లకి 108 మంది ముత్తైదువులు, స్తోమతని బట్టి వాయనాలు. పూజ చేసుకో, ప్రదర్శించుకోవడం ఎందుకు? ఎవరు అడిగారు అసలు అలా చేయమని? 8 మంది ముత్తైదువులు, దానికి మళ్ళాను నువ్వు పసుపు కుంకం ఇచ్చుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఇలా పటాటోప ప్రదర్శనకి ఏమిటి అసలు ఇది? ఎవరు చెప్పారు? 108 రకాల పూలతో 108 సార్లు పూజ చేయమని ఎవరు చెప్పారు నీకు అసలు? అలాగే కైలాస గౌరీ నోములో బ్రాహ్మణులకి మాత్రమే ఇవ్వాలి అని చెప్పి క్రతువులో ఉందా? లేదు. కొత్త వ్రతాలు పుట్టుకొస్తున్నాయి. ఏమిటో ఏ వ్రతమైనా సరే పరమేశ్వరుడు అమ్మవారికి ఉపదేశించినదే ఆ కథగా వస్తుంది. మీరు ఏ వ్రతమైనా చేసుకోండి, ఏవి వ్రతం చేసుకోకపోతే సింపుల్గా ఒకసారి వరలక్ష్మి వ్రతం గుర్తు తెచ్చుకోండి, వరలక్ష్మి వ్రత కథ గుర్తు తెచ్చుకోండి. శివుడు చెప్పాడు అమ్మవారికి, చారుమతీదేవి కథని శివుడు అమ్మవారికి చెప్పేవాడు. అదే లోకమంతా పాటిస్తోంది. మరి ఏ శివుడు ఏ అమ్మవారికి చెప్పని కొత్త కథని తీసుకొచ్చి ఎందుకు కల్పించి కొత్తగా ఏమిటేమిటో ఎందుకు చేయిస్తున్నారు? అవసరం ఏమిటి? కొత్తగా ఒక వ్రతకల్పాన్ని క్రియేట్ చేస్తారు. ఒక కొత్త గాయత్రి మంత్రం పుట్టుకొస్తుంది. విశ్వామిత్రుడు ఇవ్వని గాయత్రి మంత్రం మనం ఎవరం పుట్టించడానికి అంత ధైర్యం ఎందుకు చేస్తున్నాం? అంత తెగువ ఎందుకు చేస్తుంది? అంత తెగింపేమిటి మనకి? అలాగే ఈ కుంకువాలు పసుపులు పంచుకోవడానికి బ్రాహ్మణులకి మాత్రమే ఇవ్వండి అంటారు. కైలాస గౌరీ నోము ముత్తైదువులందరికీ ఇవ్వాలి, బ్రాహ్మణులకి మాత్రమే ఇవ్వమని ఎక్కడా లేదు. ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదువుకి ఇవ్వాలి. కొన్ని నోములు బ్రాహ్మణుల వరకే చేసుకోవాలి. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్రతిదాన్ని మనమేమి సామాజికంగా ఎదిరించేయక్కర్లేదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. గ్రామ కుంకుమ నోము చేస్తారు. గ్రామము అనే మాట మొదట్లోనే ఉందిగా. గ్రామ కుంకుమ నోము చేసేటప్పుడు అది ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి గడపకి వెళ్ళి ఇవ్వాలి. కైలాస గౌరీ నోములో అసలు మీరు మామూలుగా చూడండి, ఎక్కడ చేసుకోవాలి, ఎటువంటి ప్రదేశాల్లో చేసుకోవాలి? ఒక దేవాలయంలో కానీ, ఒక చెరువు గట్టున కానీ, ఒక నది ఒడ్డున కానీ ఇలా చేసుకోవాలి. చెరువు గట్టుకి అందరికన్నా ముందు ఎవరు వస్తారో తెలుసా? చాకలాడి భార్య వస్తుంది. చాకలివాడి భార్య వస్తుంది. ఎందుకు? ఊరందరి బట్టలు తీసుకెళ్ళి ఉతకాల్సింది ఆవిడ ఆయన తీసుకెళ్ళి ఉతకాలి. చాకలివాడు అతని భార్య ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి ఉతకడం కోసం వాళ్లే ముందెళ్తారు. అక్కడున్న మొదటి ముత్తైదు చాకలివాడి భార్యగా. మరి ఆ అమ్మాయికి ఇవ్వకుండా వదిలేస్తామా తాంబూలం? గ్రామ కుంకుమ నోవు చేసుకునేటప్పుడు బోల్డ్ మంది ఉంటారు. చాకలి వాళ్ళు ఉంటారు, మేదరి వాళ్ళు ఉంటారు, మేళం వాయించే వాళ్ళు ఉంటారు. అదే కాలనీలో బోల్డ్ మంది ఉంటారు. రకరకాల వర్ణాల వాళ్ళు ఉంటారు. నేను బ్రాహ్మణులకి మాత్రమే ఇస్తాను అంటే కుదురుతుందా? నిన్ను సామాజికంగా సమాజంలో మమేకం చేయడానికి వ్రతాలు, ఈ కల్పాలు కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలు కల్పిస్తే నువ్వు మళ్ళా సంకుచితత్వంతో పక్కకి జరిగిపోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? తప్పది.
ఎందుకంటే మనం చేస్తున్నటువంటి పొరపాటు అదే. వ్రతంలో చెప్పినట్టు చెయ్యండి, వ్రతంలో చెప్పనిది కూడా మీరు ఊహించుకుని కొన్ని కల్పించుకుని, అలాగే పూజా విషయాల్లో కూడా, మీ ఇంటి సాంప్రదాయ విషయాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పింది వినేయకండి. యూట్యూబుల్లోనూ టీవీల్లోనూ సిద్ధాంతులు కొంతమంది కండువాలు వేసుకొచ్చి కూర్చుని శుక్రవారం ఈ దీపం పెట్టండి, శనివారం ఈ నైవేద్యం పెట్టండి, ఆదివారం అలా చేయండి, ఇవన్నీ పాటించక్కర్లేదు. చేసుకునే మామూలు పూజ చేసుకుని చెయ్యదలుచుకుంటే విశేషంగా ఏదన్నా మీ ఇంటి పెద్దలను అడగండి. ప్రవచనకర్తలు కూడా ఇదే చెప్తున్నారు. గరికిపాటి వారైనా సరే, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారైనా సరే, అందరూ ఇదే చెప్తున్నారు. మీ ఇంటి సాంప్రదాయాన్ని పాటించి మీరు పూజ చేసుకోండి అని చెప్తున్నారు. అంతేగాని 100 మంది 100 సలహాలు ఇస్తారండి. కానీ మీ ఇంటి పద్ధతి ఏంటో మీకు తెలియాలి కదా. అది తెలుసుకోకుండా ఇవన్నీ ఎందుకు చేయడం? మీ అత్తగారు ఎలా చేసిందో అలా చేయండి, మీ మామగారు ఎలా చెప్పారో అలా చేయండి. మీ అత్తగారు ఎలా చేసిందో మీకు తెలీదు. ఆవిడ మీరు రాకముందే అయిపోయింది, వెళ్ళిపోయారు, లేరు, దేహంతో లేరు. మీ ఆడబడుసుని అడగండి, అక్కడ ఎటువంటి భేషజము పెట్టుకోక్కర్లేదు. ఎందుకు? వాళ్ళ అమ్మగారు ఎలా చేస్తారో ఆవిడకే తెలుస్తుంది. మీ ఆడబడుసుని అడగండి, మీ భర్త యొక్క మేనత్తను అడగండి. ఎందుకు? పుట్టింటి సాంప్రదాయం ఏమిటో ఆ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. భేషజాలకు పోక్కర్లేదు అక్కడేమి. అంతేగాని మా అత్తగారు నాకేమీ చెప్పరండి, నేనేమి అడగక్కర్లేదండి, మీరు చెప్పేయండి అని చెప్పి ఒక గురువు గారు అని చెప్పి ఒక మనిషిని కూర్చోబెట్టుకోవడం. ఎందుకంటే ఈ భాగవతం కూడా అయ్యింది నాకు, ఈ ఇబ్బంది కూడా కలిగింది. ఒకళ్ళిద్దరు ఫోన్ చేసి అది ఇది అని ఏవో ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను. నేను చెప్పాను, ఇటువంటి చిట్కాలు చెప్పే గురువు గారిని కాదమ్మా నేను, కేవలం పిల్లలకి కథ చెప్పే ఒక మామయ్య లాంటి వాడిని నేను, అంతే. నన్ను అంతవరకే చూడండి అని చెప్పాను. నాకు సలహా ఇచ్చిన ఆ రచయిత్రి, మహారచయిత్రి ఒక ఆవిడ కూడా చెప్పారు, ఈ పద్ధతి అంతా మానుకోవాలండి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంటి సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి ఇష్టానికి తయారవుతున్నారు. పూజా విషయాల్లో కొత్తవి కల్పిస్తున్నారు, వేడుకల విషయంతో వెరితలలు వేస్తున్నారు, ఆర్భాటానికి పోయి చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా మానుకోవాలి, మీరు చెప్పాలి, మీ ప్రసంగంలో భాగంగా ఇదంతా కూడా చెప్పాలి అని చెప్పి నా బాధ్యతగా ఇదంతా కూడా చెప్తున్నాను. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ కుదరదు, సమయం సరిపోదు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుని పోటీదారతత్వం విషయంలో కానివ్వండి, సమాజము బాధ్యత విషయంలో కానివ్వండి, ధర్మం ఆచరణ విషయంలో కానివ్వండి, వేదము గౌరవము విషయంలో కానివ్వండి, పూజా ప్రక్రియల విషయంలో కానివ్వండి జాగ్రత్త వహించండి. లేకపోతే మనంత నష్టపోయే వాళ్ళు ఇంకెవరు ఉండరు. మనమే మన ధర్మానికి ద్రోహం చేసుకున్న వాళ్ళం అవుతాం. పిల్లల్ని అక్కర్లేని విషయాల్లో ప్రోత్సహించి, చేయకూడని పద్ధతుల్లో ప్రోత్సహించడం కోసం అడ్డదారులు తొక్కి వాళ్ళ భవిష్యత్తును మాత్రం మనం పాడు చేయడానికి ఎటువంటి ప్రయత్నము చేయకుండా ఉండడానికే ప్రయత్నిద్దాం అందరం. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి. 9వ తారీఖు జనవరి ఇతిహాస కథా స్రవంతి ఆధారం చేసుకుని జరిగేటటువంటి ఇతిహాస ప్రహేళిక క్విజ్ ప్రోగ్రాంలో ఔత్సాహికులందరూ కూడా పాల్గొనండి. అందరూ చక్కటి సమాధానాలు అవన్నీ కూడా ఇచ్చి మీరు మీ యొక్క వైదిక విజ్ఞానాన్ని, సాంప్రదాయ విజ్ఞానాన్ని, సాంస్కృతిక విజ్ఞానాన్ని మీరు కూడా మెరుగుపరచుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేయండి, ఒక సరదాగా, అంతే. కాబట్టి ఇవాళ ఈ సెషన్ ఇక్కడ ముగించుకుని స్వస్తి చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అనాథः సదనాः సంతు జీవంతు శరదాం శతం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి.